రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఈశాన్య భారతదేశం ఇప్పుడు దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్ అని, గత 11 ఏళ్లలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ మిజోరాం పర్యటనలో ఆయన రాష్ట్రంలోని 9,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఒకప్పుడు సరిహద్దు రాష్ట్రంగా పిలిచే ఈశాన్యం ఇప్పుడు దేశానికి ఫ్రంట్ రన్నర్గా మారిందని ఆయన అభివర్ణించారు. ఈశాన్య భారతదేశం ఇప్పుడు దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్ అని, గత 11 ఏళ్లలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ మిజోరాంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో 9,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఒకప్పుడు సరిహద్దు రాష్ట్రంగా పిలిచే ఈశాన్యం ఇప్పుడు దేశానికి ఫ్రంట్ రన్నర్గా మారిందని ఆయన అభివర్ణించారు. In both our Act East policy and the emerging Northeast Economic Corridor. With the Kaladan multi-modal transit transport project and Serang Humang Buchehua rail line, Mizoram will also get connected to the Bay of Bengal through Southeast Asia.